సూపర్ హిట్ టాక్ తోటి మెసేజ్ ఐ మీన్ హిట్ అయింది ఈ చిత్రం. ఈ చిత్రం యొక్క కలెక్షన్స్ చూస్తే ఇంతకు ముందర ఈ హీరో అజిత్ గారి కలెక్షన్ల రికార్డ్స్ అన్నీ ఈ చిత్రం బద్దలు కొట్టిందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ మన తెలుగులో అయితే ఆయనకి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోండి. బికాజ్ అంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. బికాజ్ వెరీ ఇట్ ఈస్ హౌస్ఫుల్. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, కృష్ణ అండ్ నైజాం చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ద దేవి థియేటర్, ఆల్ మల్టీప్లెక్సెస్ అండ్ కర్నూల్, everywhere all the shows are houseful shows. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ చిత్రాన్ని. ఎస్పెషల్లీ ఎస్టర్డే ఈవినింగ్ దేవి థియేటర్లో ఈ చిత్రం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ చాలా ఎగ్జైటింగ్గా రెసిప్రోకేట్ అయ్యారు. ఈచ్ పంచ్ డైలాగ్కి ఆల్రెడీ పంచ్ డైలాగ్స్ ఇందులో ఉందని మేము మీకు ఆల్రెడీ చెప్పాము. ఆ పంచ్ డైలాగ్స్ వచ్చినప్పుడంతా ఓకే ఐ మీన్ సో మెనీ క్లాప్స్, అల్లర్లు అది చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ అజిత్ గారు పంచ్ డైలాగ్స్ లైక్ ఆశ కాదు ఆకలి అనే ఒక డైలాగ్ కానీ, ప్లస్ చాలా ఎవ్రీ 5 minutesకి ఒక పంచ్ డైలాగ్ వస్తుంటుంది. అంటే పెద్ద డైలాగ్స్ కాదు, జస్ట్ పంచెస్ అనమాట. బట్ అన్నీ ఒక కామన్ మ్యాన్ని హిట్ చేస్తుంది. ఆల్ డైలాగ్స్ ఒక కామన్ మ్యాన్ని హిట్ చేయడం వల్ల చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పాలి. అజిత్ గారు యాక్షన్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఈవెన్ ఆయన స్మైల్, కోర్టు సీన్లో తను అడుగుతాడు ఏం జరుగుతుంది అని, అది జస్ట్ ఒక స్మాల్ స్మైల్ ఆల్సో చాలా వండర్ఫుల్గా హీ హాజ్ గివెన్ ఇన్ దట్. ఈ చిత్రంలో అజిత్ గారి క్యారెక్టర్ వర్టికల్గా వెళ్తూ ఉంటుంది. ఐ మీన్ ఎక్కడ డౌన్ ఉండదు, క్యారెక్టర్కి ఎక్కడ డౌన్ ఉండదు. వర్టికల్ హీరోయిజం అంటే మ్యాన్లీనెస్ అనమాట. వర్టికల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈవెన్ వెన్ హీ వాజ్ రెఫ్యూజీ, అంటే అనాథగా ఉన్నప్పుడు కూడా నెవర్ ఇట్ హాస్ బో డౌన్. అండ్ డాన్ అయినప్పుడు కూడా దెర్ ఈజ్ నో ఎనీ బో డౌనింగ్ ఆఫ్ ది క్యారెక్టర్. వర్టికల్గా క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది. అంటే ఒక వర్టికల్గా ఒక హీరో క్యారెక్టర్ యాంటీ ఎలిమెంట్స్ తోటి వెళ్తూ ఉంటే రిసీవ్ ఈజీగా చేసుకుంటారు ఎవరైనా. అందులో మన తెలుగు ప్రేక్షకులు రియలీ వండర్ఫుల్ వాళ్ళ టేస్ట్కి. బికాజ్ ఈ చిత్రంలో ఒక గ్రేట్ థింగ్ ఏమంటే దెర్ ఈజ్ నో కామెడీ సీన్స్. ఒక్క కామెడీ సీన్ లేదు ఈ చిత్రంలో, ఒక్క లవ్ సీన్ లేదు ఈ చిత్రంలో, ఒక లవ్ కెమిస్ట్రీ లేదు ఈ చిత్రంలో, ఒక లవ్ డ్యూయట్ లేదు ఈ చిత్రంలో. బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హిట్ అండ్ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని. బికాజ్ ఎంటైర్ అతని యాక్షన్, మన అజిత్ గారి యాక్షన్ కానీ, అతని క్యారెక్టర్ పోయే విధానం కానీ, అండ్ స్టైల్ కానీ, ఎవ్రీథింగ్. ఒక డాన్ ఎలా ఉండాలి, ఒక మనిషి తను తలుచుకుంది చేయాలా అనుకున్నప్పుడు హౌ హీ బిహేవ్స్, ఒక కామన్ మ్యాన్ బిహేవియర్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ చూపెట్టారు డైరెక్టర్ చక్రితోలేటి గారి గురించి ఆల్రెడీ మీకు చాలా చెప్పాను నేను. హీఈస్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన కెపాసిటీ ఆయనకు ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఎ స్మాల్ థీమ్, ఆ స్క్రీన్ ప్లే వెళ్ళిన విధంగాని అండ్ అది రీచ్ అయిన విధంగాని ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీగా రీచ్ చేయించారు. ఈవెన్ ద పిక్చరైజేషన్ ఆఫ్ ద సాంగ్స్ కూడా. బికాజ్ నిన్న రిలీజ్ అయింది కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను ఏదో అతిశయోక్తితో చెప్తున్నట్టు కాదు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ పిక్చరైజేషన్ ఆఫ్ ద సాంగ్స్, సీన్స్, ఎవ్రీథింగ్. ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక సాంగ్ వస్తుంది, అదిగదిగో సింహం అని. అంటే తను డాన్గా మారడానికి ఒక సాంగ్ అన్నమాట అది. అసలు ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఎంత చక్కగా చేశాడంటే వండర్ఫుల్. అసలు మనల్ని మనం ఇమ్మర్స్ అయిపోతాం ఆ సాంగ్. అంటే హీఈస్ ఎ కన్వర్టింగ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ టు ఫ్రమ్ ఏ కామన్ పర్సన్ టు ఏ డాన్. అది ఆ సాంగ్ కానీ, అండ్ బిగినింగ్ టైటిల్స్, అంటే తన స్టోరీని చెప్తూ టైటిల్స్ చాలా బాగుంది. ఎందుకంటే ఇవన్నీ నేను చూడలేదు యాక్చువల్గా, బిఫోర్ పిక్చర్ రిలీజ్ అప్పుడు చూడలేదు ఇవన్నీ. ఆ టైటిల్స్, ప్రజెంటేషన్ ఆఫ్ ద టైటిల్స్ అండ్ పంచ్ డైలాగ్స్. ఈవెన్ రెఫ్యూజ్గా ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఒక చిన్న మాట అంటే వాడిని ఈడ్చి కొడుతుంది. బికాస్ ఎవ్రీవేర్ హీ నెవర్ గోస్ బ్యాక్ అన్నమాట.
అండ్ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ వండర్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారని చెప్పాలి ఆడియన్స్ అందరూ. చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అండి. ఇంత కలెక్షన్స్ రియల్లీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ తన మార్కెట్ బాగుంటుంది ఇక్కడ, బట్ ఇంత హెవీగా అతనికి ఇక్కడ కూడా ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంత రిసీవ్ చేసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ పరంగా అయితే యువశంకర్ రాజా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిన్న దేవి థియేటర్లో చూస్తున్నప్పుడు బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈవెన్ ఒక సైకిల్ మోటార్ వచ్చేటప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వండర్ఫుల్. పెద్దగా లేకుండా సంథింగ్ డిఫరెంట్లో తను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ది వన్ ఆఫ్ ద అసెట్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సక్సెస్లో ఎన్నో కారణాలు ఉంటే ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. బికాజ్ అంత చక్కగా ఆ క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్ ఎలివేషన్కి ఆ బ్యాక్గ్రౌండ్ బాగా ఉపయోగపడింది, ఎస్పెషల్లీ డేవిడ్ బిల్లా క్యారెక్టర్. అండ్ డేవిడ్ బిల్లా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు సమ్ సీన్స్లో హీ హాజ్ గివెన్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్, దట్ ఈస్ ఎ థీమ్ మ్యూజిక్ అనుకుంటాను. అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఒక సీన్ అండ్ ద మ్యూజిక్ అని మనం చెప్పొచ్చు, అంత చక్కగా ఉంది. అఫ్కోర్స్ హీరోయిన్స్ ఎక్కువ లేదు ఇందులో, ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ దో వాళ్ళ ఉన్న క్యారెక్టర్ వరకు వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పాలి. అండ్ సెట్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సెట్ మనకు ఒక న్యాచురల్గా కనబడుతుంది, ఎందుకంటే మీకు ఇప్పుడే మేకింగ్ ఇచ్చాము. బికాజ్ ఆ యొక్క ఇన్స్పెక్టర్ని చంపే సీన్లో ఆ ఫుల్ సెట్ మనకి ఒక మంచిగా, బికాజ్ ఒక ఐటమ్ సాంగ్ని చిత్రీకరించేటప్పుడు డిఫరెంట్ టైప్లో తీసుకెళ్ళాడు. ఆ సెట్టింగ్ మాత్రం, ఆ హాల్లో ఉయ్యాలలేసి ఊగించడం, దట్ ఈజ్ వండర్ఫుల్ ఆ సెట్టింగ్ దాంట్లో కూడా. అండ్ కెమెరా బై ఆడి రాజశేఖర్, అనదర్ అసెట్ అని చెప్పాలి. ఒక విలన్ కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి తను కెమెరా తిప్పడం, సడన్గా డేవిడ్ బిల్లా ముందరికి రావడం, అండ్ వండర్ఫుల్. మీరు చూస్తూనే ఉన్నారనుకుంటాను, బికాజ్ నేను కొంచెం ఎగ్జైట్ అయి చెప్తున్నాను మీకు. బికాజ్ టెక్నికల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆఫ్ కోర్స్ ఇట్ ఇంత హిట్ అయినందుకు కూడా దట్ ఈస్ టెక్నికల్ సక్సెస్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ రీజన్ అయి ఉంటుంది ఈ పిక్చర్కి. అండ్ ఈ చిత్రంలో ఎవ్రీథింగ్ ఈజ్, ఈ చిత్రంలో ఇంకోటి కూడా ఉందండి మీకు చెప్పాలి. ఏమంటే యూజువల్గా ఒక ఐటమ్ సాంగ్ పెడతాం మనం పిక్చర్కి అంతా, ఇందులో 4 ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. అంటే 4 ఐటమ్ సాంగ్స్, బట్ మనకు ఐటమ్ సాంగ్స్ లాగా ఉండవు అవి. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఐటమ్ సాంగ్స్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్లో పెట్టారు. అండ్ బికాస్ దెర్ ఈజ్ నో డూయట్ యాక్చువల్లీ. అండ్ ఈవెన్ లాస్ట్లో బిల్లాగా తను డివైడ్ బిల్లాగా అయిపోయిన తర్వాత యువశంకర్ రాజా గారి సాంగ్. అండ్ ఆంధ్ర ప్రేక్షకులకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను, డోంట్ మిస్ ద బిగినింగ్ ప్లీజ్. ఎందుకంటే బిగినింగ్లో స్టోరీ ఉంది, ఎందుకంటే ఒక డైలాగ్ తోటి స్టోరీ స్టార్ట్ అవుతుంది, రే నా జీవితంలో ఒక్కొక్క క్షణం అని. అదే స్టోరీలో అదే డైలాగ్ ఈజ్ ద లాస్ట్ డైలాగ్ ఆఫ్ ద మూవీ. అంటే అక్కడ మళ్ళీ తనని పట్టేసినప్పుడు ఆ డైలాగే రిపీట్ అవుతుంది అనమాట. ఆ తర్వాతనే మనకి టైటిల్స్ వెళ్తుంటుంది. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద పిక్చర్ని కూడా దయచేసి మిస్ అవ్వద్దండి, ఎందుకంటే అందరు ఏమనుకుంటున్నారంటే విలన్ని చంపేసిన వెంటనే అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, విలన్ని చంపిన తర్వాత దెర్ ఈజ్ అ వండర్ఫుల్ పిక్చరైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్, చాలా బాగుంది. బికాజ్ యువశంకర్ రాజా యొక్క సాంగ్ రావడం అక్కడ, అండ్ బికాస్ దట్ క్యారీస్ ఆన్ ది బిల్లాస్ క్యారెక్టర్ అనమాట. కోర్టు సీన్ ముందర ఒక మినిస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. తను మాట్లాడుతున్నప్పుడు మినిస్టర్ అంటాడు, గ్యాంగ్స్టర్ కదా నీకేం తెలుస్తుంది డబ్బు విలువ అంటే, అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, దానికైతే అసలు దేవిలో ఓ అని అరుపులు అందరూ. బికాజ్ ఆ డైలాగ్ ఈజ్ ఏ కామన్ మ్యాన్స్ హార్ట్. బికాజ్ డబ్బులు ఊరికే రావు ఎవరికి, ఒక గ్యాంగ్స్టర్ అయినా పెద్ద మహారాజ్ అయినా సరే బీదవాడైనా సరే కష్టపడితేనే డబ్బులు వస్తాయి. దట్ డైలాగ్ హీ టెల్స్. అండ్ ఇంకా అజిత్ గారు ఆ డైలాగ్ని ఎక్స్ప్రెషన్ తోటి చెప్పారంటే మనం అసలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటామో మీ అందరికీ తెలుసు. అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ ఆఫ్ అవర్ పిక్చర్. అండ్ డెఫినెట్లీ ఇటువంటి పిక్చర్లు ఎన్నో మీకు డెఫినెట్గా అందిస్తామని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.